అందరికీ. రీసెంట్గా మేము తిరుమల వెళ్ళాము అలిపిరి మెట్ల మార్గం నుంచి. ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా చేద్దామని ట్రై చేశాను. అంటే లాకర్స్ ఎక్కడుంటాయి, లగేజ్ కౌంటర్ ఎక్కడుంటుంది, అలిపిరి మెట్ల మార్గంలో ఎలా ఉంటుంది, ఇంకా దర్శనం మాకు ఎలా అయింది, ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఇవన్నీ కవర్ చేద్దామని. సో స్టార్ట్ చేద్దామనండి. మేమైతే ఈవినింగ్ లింగంపల్లిలో ట్రైన్ ఎక్కి మార్నింగ్ 5:36 కల్లా తిరుపతిలో దిగిపోయాము. మాకు రూమ్స్ తిరుపతిలో శ్రీనివాసంలో దొరికాయి. సో మేము డైరెక్ట్గా శ్రీనివాసంకి వెళ్ళిపోయాము. సో మీరు టీటీడీ దేవస్థానం నుంచి బుక్ చేసుకుంటారు కదా, ఆ బుకింగ్ డీటెయిల్స్ ప్రింట్అవుట్ తీసుకోండి, ఆధార్ తీసుకోండి. కింద ఒక లైన్ ఉంటుంది కౌంటర్ లాగా, అక్కడికి వెళ్ళిస్తే వాళ్ళు ఒక రిసీట్ ఇస్తారు. ఆ రిసీట్ తీసుకెళ్ళి మళ్ళీ మీరు బీ బ్లాక్లో ఇస్తే మీకు కీస్ ఇస్తారు. ఇంకా కీస్ తీసుకొని మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా డైరెక్ట్ మళ్ళీ అలిపిరికి స్టార్ట్ అయిపోయామన్నమాట. తిరుమల అయితే నాకు చాలా చల్లగా అనిపించింది ఈసారి. లాస్ట్ టైం నేను జూన్లో వెళ్ళాను, నాకు అంత చలి లేదు, బట్ ఈసారి చాలా చలేసింది. హూడీస్ ఉంటే డెఫినెట్గా క్యారీ చేయండి. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే అసలు ఆ కొండలు కూడా ఏం కనిపించలేదు, మొత్తం ఫాగ్తో కవర్ అయిపోయాయి అన్నమాట. నేను నా కొలీగ్స్తో వెళ్ళాను, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళు బేసిక్గా నార్త్ నుంచి. సో వాళ్ళు ఏమైనా మాట్లాడినా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. మేము ఇంకా అలిపిరిలో దిగగానే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఇక్కడే స్టాల్స్లో ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయ్యాం మళ్ళీ. అది తిన్న వెంటనే ఇంకా మాతో పాటు ఒక లగేజ్ క్యారీ చేసాము, లైక్ హూడీస్, ఇంకా మా చెప్పులు కూడా పెట్టడానికి ఆ బ్యాగ్ తీసుకున్నాము. సో ఆ బ్యాగ్కి లాక్ వేయాలన్నమాట. ఆ లాక్ బయట స్టాల్స్లో 20 రూపీస్కి దొరికేస్తుంది. సో చెప్పులన్నీ ప్యాక్ చేసుకొని ఆ లగేజ్లో పెట్టేసి ఇంకా ఇక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుంది, ఈ కౌంటర్లో ఇచ్చేయచ్చు. వాళ్ళు మనకు ఒక రిసీట్ ఇస్తారు, ఆ రిసీట్ మనం దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇది మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఆ రిసీట్ స్కాన్ చేసి మన లగేజ్ మనకి ఇస్తారు. ఇక్కడ చూస్తే ఇదే స్టార్టింగ్ పాయింట్ అనమాట. అందరు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మెట్ల మార్గం నుంచి నడవడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చి సాష్టాంగ నమస్కారం పెట్టుకొని దేవుడికి మళ్ళీ స్టార్ట్ అవుతాము. ఇది శ్రీవారి పాదాలు. మేము ఇక్కడ కూడా వెళ్ళి దర్శించుకొని ఆ పక్కనే లక్ష్మీ నరసింహస్వామి ఉంటే ఆయన్ని కూడా దర్శించుకొని స్టార్ట్ చేసాము. అసలు ఈ గోపురాలు చెక్కడం కానీ అసలు ఆర్కిటెక్చర్ చాలా బాగా అనిపించింది. ఆ డీటెయిలింగ్గా ఇంకా చూస్తే దగ్గర నుంచి చాలా బాగుండే. మీరు ఎలా నడుస్తూ వెళ్ళే కొద్దీ మీకు మధ్యలో గుళ్ళు, స్టాల్స్ అలా కనిపిస్తూనే ఉంటాయి, చూపిస్తాను. ఇక్కడ మనకి లెఫ్ట్లో సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. లైక్ మనం బ్యాగ్స్ ఏమైనా క్యారీ చేస్తే ఆ బ్యాగ్స్ మనల్ని సెక్యూరిటీ చెక్ చేసి, ప్లాస్టిక్ బాటిల్స్ అయితే నాట్ అలౌడ్ గైస్ అక్కడ. సో మాకు డస్ట్బిన్లో పడేయమన్నారు ఒక బాటిల్ క్యారీ చేస్తే. ఇలా నడుస్తూ ఉంటే ఎంట్రన్స్లో మనకి ఇది కనిపిస్తుంది. ఇక్కడ మోకాలు ఆనిస్తే మోకాలు నొప్పులు రావు అని అంటారు. మేము వచ్చేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మధ్యలో ఇలా గోపురాలు, స్టాల్స్ వస్తూనే ఉంటాయి, అవన్నీ తీరిగ్గా చూసుకుంటూనే వెళ్ళాం మేమైతే. ట్రిప్కి మొత్తం ప్లానర్, ఆర్గనైజర్ అంతా ఈ ఫ్రెండ్ అనమాట, కానీ తనే రాలేకపోయాడు. వీ డెఫినెట్లీ మిస్డ్ హిమ్, బట్ చాలా గైడ్ చేశాడు తనే. మాకు పైకి వెళ్ళే వరకు అసలు వాటర్ దొరకలేదు గైస్, అసలు లేకుండే ఒక 1000 స్టెప్స్ వరకు. మేము ఇంకా చూసి చూసి మా వాళ్ళు టాటా గ్లూకో ప్లస్, నేను బటర్ మిల్క్ తీసుకొని అడ్జస్ట్ అయ్యాము. హాయ్ గాయస్, మేము ఇప్పుడు విచ్ స్టెప్ ఆర్ వి ఇన్? 1100. And guys, there is no water, so we are టాటా గ్లూకోజ్ living Plus. on this. So with the help of this only we are going to get to the top. అండ్ మీ ఐమ్ యూజింగ్ బటర్ మిల్క్. No water available. 1000 స్టెప్స్ వరకు బాగానే ఉంది ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి ఎలా ఉంటుందో తెలీదు. Till now disappointed God. ఫిజికల్ ఫిట్నెస్, No, not physical fitness, but no water God. పైన వాటర్ లేవు ఫ్రెండ్స్. Yeah, there is this kind of waters, but ఐ విల్ షో వాట్ కైండ్ ఆఫ్ వాటర్ టు యూ. yeah, but this I don't think so we are able to drink, but still we will drink. వి విల్ ట్రై. Jal hai to kal hai. వాటర్ లేవని చెప్పి మా ఫ్రెండ్ ఆ గ్లూకోండిలోనే వాటర్ నింపుకొని తాగుతుంది. దట్ ఈస్ కాల్డ్ క్రియేటివిటీ. Want to have? మేము అలా మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకుంటూ నడిచామని, చాలా స్లోగా ఎక్కుతా గైస్. మా ఫ్రెండ్స్ ఎక్కుతూనే అంటారు, నేనైతే ఇదే ప్లేస్లో ఎక్కుతా. ఐ సజెస్ట్ యూ గైస్ ఆల్సో ఇలానే నడవమని. ఇలా నడిస్తే దమ్ము రాదు. Hey Bhagwan, before it was water ledu guys, finally we got water. Finally I am coming God.
ముస్కాన్ గాట్ హర్ థింగ్స్, వీఆర్ రెడీ నౌ. ఇలా మధ్యలో చాలా యానిమల్స్ని చూసాము, వాటిని కూడా రికార్డ్ చేశాను. 1700 స్టెప్స్. We just came and there is view. ముస్కాన్ తెచ్చింది గైస్, ఇది చాక్లెట్స్ ఇలా తెచ్చుకోండి. ఆర్ గెట్ అ ఫ్రెండ్ లైక్ ముస్కాన్, షిల్ గెట్ యూ. We switched from chocolate to protein bars. హెల్దీ, నాట్ జంక్. హౌ ఇస్ ఇట్? Nice. ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది గైస్. Water. ముస్కాన్ వాటర్ అంటుంది. ఇట్లా స్ట్రైట్ పోయి రైట్ వెళ్తే గాలి గోపురం వస్తుంది అనుకుంటున్నా నేను, తెలియదు. యా గైస్, వి కేమ్ టు గాలి గోపురం. ఇలా మనకు మధ్యలో స్టాల్స్ వస్తూనే ఉంటాయి అన్న కదా, మన గుళ్ళు వస్తాయి, స్టాల్స్ వస్తాయి, చాలా చక్కగా అనిపిస్తుంది. ఇక్కడైతే రాధాకృష్ణ టెంపుల్, ఇంకా ఆపోజిట్లో హనుమంతుడి టెంపుల్ ఉంటుంది. చక్కగా మొక్కుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ గాలిగోపురం తర్వాత ఇట్లా ఫుడ్ స్టాల్స్లా ఉంటాయి అన్నమాట వరుసగా. ఏమన్నా తినాలనిపిస్తే తినచ్చు. మేము దారిలో తింటూనే ఉన్నాం కాబట్టి ఇక్కడైతే ఏం తీసుకోలేదు. ఇంకా అక్కడ కొబ్బరి బొండాలు కనిపిస్తే అవి తీసుకున్నాం. అవి అయితే చాలా తీయగా ఉన్నాయి అన్నమాట. అంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, చాలా బాగుండే. మధ్య మధ్యలో ఇలా జింకలు, అడవి పంది కూడా కనిపించింది మాకు. ఇంకా కోడ్లు, ఉడతలు, అలా అన్ని రకాలుగా కనిపించాయి కొన్ని కొన్ని. లాస్ట్ టైం రాత్రి వెళ్ళామన్నమాట మేము, సో మాకు జింకలు ఒకటే కనిపించాయి, వేరే రకాలు ఏం తెలియలేదు. బట్ ఈసారి మార్నింగ్ వెళ్ళాం కదా, సో అన్నీ క్లియర్గా తెలిసాయి అన్నమాట, వ్యూ కానీ అలా. మధ్యలో మనకు మళ్ళీ హనుమంతుడి గుడి వస్తుంది. అక్కడ అందరు ఇలా దీపాలు వెలిగించి కంకణాలు కడతారు. మొక్కుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మాకు గ్రూప్ ఆఫ్ జింకలు కనిపించాయి. కొంచెం ఎగ్జైట్ అయ్యి వాటిని అలా చూస్తూ ఉండిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మధ్యలో మాకు ఇలా అడవి పంది కూడా కనిపించింది. అలా చూస్తూ చూస్తూ నడుస్తూ వెళ్ళామన్నమాట. ఈయన ఇక్కడ చక్కగా రాముడి భజన చేసి ధర్మం గురించి చెప్తారు. We made a good Panditji right now in that Hanuman temple. He sang a very good bhajan, but you guys won't be He able gave to very listen good speech about Dharam and all. చాలా బాగుంది గైస్. ఈ రోడ్ పార్ట్ నాకు చాలా కష్టం అనిపిస్తుంది గైస్. మేము పరిగెడుతున్నాం లిటరల్గా, అలా స్లోపీగా ఉంది. సో స్లోపీ ఉందని వీఆర్ రన్నింగ్ అనమాట. యా మోకాల మట్టి దగ్గరకు వచ్చాం, చూపిస్తాం. నౌ ఆర్ ప్యారీ ముస్కాన్ విల్ షేర్ హర్ ఎక్స్పీరియన్స్. It was good, like walking till there to here. It was really very nice. We ate so much food. We walked. Now the feet are hurting so much, but yeah. But really, the feeling here is very good. I'm feeling very good. Like weather is good, everything like nice, very nice vibes here. ఫైనల్లీ మోకాల మట్టుకు వచ్చాం గైస్. లెఫ్ట్ సైడ్లో చూసుకొని ఎక్కండి గైస్. నా డ్రెస్ ఇలా అయిపోయింది చూసుకోకుండా, బట్ ఇట్స్ ఓకే. అలా అలా నడుస్తూ తింటూ బ్రేక్స్ తీసుకుంటూ అవగొట్టాను గైస్. ఇదే లాస్ట్ స్టెప్ అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టి ఎండ్ చేశారు. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. అలా మీరు స్ట్రైట్గా నడుస్తూ వెళ్తే మీకు ఫ్రీ లగేజ్ డెలివరీ సెంటర్ కనిపిస్తుంది. మీకు కింద ఇచ్చిన రిసీట్ తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే ఎవరైతే కింద రిసీట్ ఇచ్చారో వాళ్ళే కలెక్ట్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు ఫోటో తీసుకుంటారు. అండ్ అలా నడుస్తే ఇక్కడ మాకు ఒక ఫుడ్ స్టాల్ కనిపించింది. అక్కడే మేము ఇంకా ఫాస్ట్ ఫుడే అవైలబుల్ ఉండే, సో ఇంకా అదే తీసుకొని ఆపోజిట్లో చాయ్ తాగి నెక్స్ట్ మాకు లాకర్స్ అనమాట. మేము లగేజ్ మళ్ళీ పెట్టేయాలి లాకర్స్లో. సో దానికోసం తిరిగాము. మమ్మల్ని ఇక్కడికి వెళ్ళమని చెప్పారు, వెంకటాద్రి నిలయమని చెప్పి. సో ఇక్కడ లాకర్స్ అవైలబుల్ ఉంటాయి అని చెప్పారు. వెళ్ళి నించున్నాం అనమాట లైన్లో.
మేము ఇక్కడ లాకర్స్ దగ్గర నించున్నాము, మనకు అక్కడ చూపిస్తారనమాట అలాటెడ్ ఎన్ని అవైలబుల్ ఎన్ని ఉన్నాయని చెప్పి. అలా కొద్దిసేపు నించున్న వెంటనే వాళ్ళు ఏం చెప్పారు, అక్కడ లాకర్స్ అయిపోయాయి అవైలబిలిటీ అని చెప్పారు. సో ఆపోజిట్ బిల్డింగ్కి వెళ్ళమన్నారు. మళ్ళీ మేము అక్కడ నుంచి పిఎస్సి 3కి వెళ్ళామన్నమాట. అక్కడ మాకు ఫైనల్గా లాకర్స్ దొరికాయి. ఇంకా మేము ఆ లాకర్స్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయి రాత్రి 10కి మా దర్శనం. టైం అరౌండ్ 6:40 అవుతుంది అండ్ మేము ఇప్పుడు దర్శనానికి వెళ్తాం. లైక్ వరాహస్వామిని మొక్కుకొని పుష్కరాల దగ్గర వాటర్ చల్లుకొని వెళ్తాం. సో మాకు లాకర్స్ ఇక్కడ దొరికాయి. చాలా చల్లగా అనిపించింది వెదర్. మీరు వెళ్తే మాత్రం హూడీస్ పక్కా వేసుకొని వెళ్ళండి. అండ్ వరాహస్వామిని దర్శించుకోవాలంటే పెద్ద లైనే ఉంది, సో ఎర్లీగా స్టార్ట్ అవ్వడమే బెటర్. పుష్కర్నికి వెళ్ళలేకపోయాము ఎందుకంటే అప్పటికి క్లోజ్ చేస్తారు. మీరు కనుక వెళ్ళాలనుకుంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. దర్శనం అయినాక మేము ఇంకా వెంగమాబాకి వెళ్ళి డిన్నర్ చేసేసి మేము ఏటీసీ సర్కిల్లో రిపోర్ట్ చేయమన్నారు మమ్మల్ని. సో ఫోన్స్ కూడా తీసుకెళ్ళిపోయాం, లోపల లాకర్స్ ఉంటాయి అక్కడ ఇచ్చేయచ్చు అని చెప్పి. మీరు పక్కా క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఆధార్ కార్డ్, ఇంకా మీరు ముందు బుక్ చేసుకుంటే టికెట్స్, ఆ టికెట్ ప్రింట్అవుట్స్, ఇవి 2 మ్యాండేటరీగా తీసుకెళ్ళి ఫోన్స్ ఉన్నా కూడా పర్లేదు, అక్కడ మీరు డిపాజిట్ చేసుకొని తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చు. మాకు ఆ రోజు దర్శనం 2 అవర్స్లో అయిపోయింది. చాలా బాగా అయిందనమాట. సాటర్డే రాత్రి మాకు 2 అవర్స్లో అయిపోయి మేము బయటకు వచ్చేసాము. అరౌండ్ 12-12:30 కల్లా బయటకు వచ్చి మళ్ళీ ఆపోజిట్లో ఫోన్స్ కలెక్ట్ చేసుకున్నాం, లడ్డు తీసుకున్నాం. కొద్దిసేపు అలానే టెంపుల్ బయట కూర్చున్నాము చాలాసేపు. మళ్ళీ అటు నుంచి పిఎస్సి 3కి వెళ్ళి మా లగేజ్ తీసుకొని వెకేట్ చేసి 3 వరకు అక్కడే ఉన్నాం. ఎందుకంటే 3 నుంచే బస్సెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఒక 1 అవర్ అలానే పిఎస్సి 3 బయట కూర్చొని షార్ప్ 3కి బస్సు స్టార్ట్ అంటే 3 కల్లా బస్సు ఎక్కేసి మేము 4:30 కల్లా తిరుపతిలో ఇంకా దిగిపోయి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే 12:30 కల్లా మేము రెడీ అయిపోయాం. యాక్చువల్గా మా దగ్గర పెద్దగా టైం లేకుండే, 5:30కి మాకు రిటర్న్ ట్రైన్ ఉండే. సో మేము ఆపోజిట్లోనే లంచ్ చేసేసాము. రోటీ ఇంకా పన్నీర్ కర్రీ తీసుకొని పంజాబీ ధాబాలో. టేస్ట్ అయితే బాగుండే. ఆ తర్వాత గోవిందరాజ టెంపుల్కి వెళ్ళాము. చాలా బాగుండే టెంపుల్, మీరు కూడా చూడండి టైం ఉంటే. అండ్ బయట స్టాల్స్ ఉంటే షాపింగ్ చేసుకొని ఇంకా మేము రిటర్న్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. Do consider subscribing if you like this vlog.